హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ చూసుకుంటే నవంబర్ 2019కి సంబంధించి చూసుకుందాం. ఆల్రెడీ మనం సెప్టెంబర్, అక్టోబర్ చెప్పుకోవడం అయితే జరిగింది. అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఇంపార్టెంట్ నవంబర్, డిసెంబర్ అయితే ఇప్పుడు చెప్తాను. ఈ రోజు చూసుకుంటే నవంబర్ మాత్రమే చెప్తున్నాను. రేపు నేను డిసెంబర్ అయితే అప్డేట్ చేస్తాను. సో ఇవన్నీ చూసుకోండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ అయితే చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎవరికైనా డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్, విఆర్ఓ, ఏఎన్ఎం మోడల్ పేపర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, తీసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఆ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బంగాళాఖాతంలో జరిగిన భారత్, ఇండోనేషియా దేశాల సంయుక్త నావికాదళ వ్యాయామం పేరు ఏమిటి? ఓకేనా? సో సంయుక్త నావికాదళ వ్యాయామం పేరు చూసుకుంటే సముద్ర శక్తి 2019, థర్డ్ ఆప్షన్. గోవాలో ప్రాంతీయ స్థాయి శోధన రెస్క్యూ వర్క్షాప్ వ్యాయామం 2019ని ఏ సాయుధ దళం నిర్వహించింది? ఆన్సర్ చూసుకుంటే ఇండియన్ కోస్ట్ గార్డ్, ఫస్ట్ ఆప్షన్. భారత న్యాయ నివేదిక 2019 ప్రకారం జస్టిస్ డెలివరీపై మొత్తం భారతీయ రాష్ట్రాల ర్యాంకింగ్లో 18 పెద్ద మధ్యస్థ రాష్ట్రాల్లో ఏ స్థానం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ చూసుకుంటే మహారాష్ట్ర. 2020 ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనున్న డిఫెన్స్ ఎక్స్పో 2020కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? సో ఆన్సర్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లోని లక్నో, థర్డ్ ఆప్షన్. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన 4 రోజుల ద్వైపాక్షిక కామన్వెల్త్ న్యాయ మంత్రుల సమావేశం 2019 నేపథ్యం ఏమిటి? సో ఆన్సర్ చూసుకుంటే ఈక్వల్ యాక్సెస్ టు జస్టిస్ అండ్ ద రూల్ ఆఫ్ లా. మిలిటరీ అండ్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ 19వ ఇంటర్ గవర్నమెంట్ కమిషన్ ఎక్కడ ఉంది? సో ఎక్కడ ఉంది అని చూసుకుంటే రష్యాలోని మాస్కోలో ఉంది. స్థిరంగా ఉన్న భారతదేశ ఆర్థిక దృక్పథాన్ని ఏ ఆర్థిక సేవా సంస్థ తగ్గించింది? సో మూడీస్ కార్పొరేషన్. నాస్కామ్ విడుదల చేసిన ఇండియన్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ లీడింగ్ టెక్ ఇన్ 20 నివేదికలో భారత ర్యాంక్ ఎంత? ఆన్సర్ చూసుకుంటే 3వ ర్యాంకు. నాస్కామ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ప్రారంభ పర్యావరణ వ్యవస్థను కలిగిన దేశం ఏది? సో ఏది అంటే చైనా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ఇచ్చే ఏషియా బిజినెస్ లీడర్షిప్ ఫోరం గ్లోబల్ ఏషియన్ అవార్డ్ 2019 సంవత్సరానికి గాను ఎవరికి ప్రదానం చేశారు? సో కుమార్ మంగళం బిర్లాకు. ప్రపంచ బెంచ్ మార్క్ అధ్యయనం 2019-2020 ప్రకారం యుబిఐ ఏ భారతీయ మిషన్ను ప్రపంచంలోనే టాప్ పబ్లిక్ బిజినెస్ యాక్సిలరేటర్ గా గుర్తించింది? సో ఆన్సర్ చూసుకుంటే కేరళ స్టార్టప్ మిషన్. నిషిద్ధో అనే మాన్యువల్ స్క్రిప్ట్ 2019 సంవత్సరానికి గాను జమ్కన్ యంగ్ లిటరేచర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? జమ్కన్ యంగ్ లిటరేచర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే అభిషేక్ సర్కార్. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ బులెటిన్ 2016 ప్రకారం ప్రసూతి మరణాల నిష్పత్తిలో అత్యధిక శాతం క్షీణతను కలిగిన రాష్ట్రం ఏది అంటే కర్ణాటక, ఫస్ట్ ఆప్షన్. 2020 సంవత్సరానికి గాను తొలి మిలాన్ బహుపాక్షిక నావికాదళ వ్యాయామం ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అని చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగింది. షాంఘై సభ్య దేశాల విభాగాల అధిపతులు 10వ సమావేశం ఎక్కడ జరిగింది అని చూసుకుంటే మన ఇండియాలోని న్యూఢిల్లీలో జరిగింది.
హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో జరిగిన రైజింగ్ హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2019 మొదటి ఎడిషన్ భాగస్వామి దేశం ఏది? రైజింగ్ హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2019 మొదటి ఎడిషన్ భాగస్వామి దేశం చూసుకుంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. రైజింగ్ హిమాచల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2019 కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఉన్నారు? సో యామి గౌతమ్ అయితే ఉన్నింది. సో ఫారంలోని యాడ్స్ లో వస్తూ ఉన్నింది కదా యామి గౌతమ్, సో ఆమె అయితే ఉన్నింది. బిమ్స్టెక్స్ పోర్ట్స్ 1వ ఎడిషన్ అంతరంగిక సమావేశం ఎక్కడ జరిగింది? బిమ్స్టెక్స్ పోర్ట్స్ 1వ ఎడిషన్ అంతరంగిక సమావేశం ఎక్కడ జరిగింది? సో ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో. భారత అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ 2019 5వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? సో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరిగింది. సెకండ్ ఆప్షన్. కోల్కతాలోని పశ్చిమ బెంగాల్లో జరిగిన అంతర్జాతీయ సైన్స్ లిటరేచర్ ఫెస్టివల్ 2019 పేరు ఏమిటి? వైజ్ఞానిక. థర్డ్ ఆప్షన్. 2020 జనవరి నుంచి సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఆన్లైన్ లావాదేవీలపై రుసుము వసూలు చేయనిది ఈ క్రింది వాటిలో ఏది? సో ఏది అని చూసుకుంటే నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ ట్రాన్స్ఫర్. మారిషస్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు? సో ప్రవీణ్ జుగ్నౌత్. 2022 FIH హాకీ మహిళల ప్రపంచ కప్ కు ఏ 2 దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి? సో చూసుకుంటే స్పెయిన్ అలాగే నెదర్లాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే నవంబర్ 9న. కర్తార్పూర్ కారిడార్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను ఎక్కడ ప్రారంభించారు? సో ఇది పాకిస్తాన్ లో అయితే ఉంది. సో పాకిస్తాన్ మన ఇండియాకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఎక్కడ ప్రారంభించారు అని చూసుకుంటే డేరా బాబా నానక్ గురుదాస్పూర్ లో ప్రారంభించారు. 2019 డిసెంబర్ 10 నుంచి 19 వరకు జరిగిన తొలి ఇండో రష్యన్ ఉమ్మడి ట్రై సిరీస్ వ్యామ్ పేరు ఏమిటి? సో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇంద్ర 2019 కరెంట్ అఫైర్స్ లో చెప్తూ ఉంటాను కదా. ప్రపంచంలోనే తొలి సిఎన్జి పోర్ట్ టెర్మినల్ ను ఏ పోర్టులో నిర్మించనున్నారు? సో మనం సిఎన్జి గ్యాస్ అంటాం కదా. సో భావనగర్ ఓడరేవు. సెకండ్ ఆప్షన్. 19వ హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? సో యుఏఈలోని అబుదాబిలో జరిగింది. హిందూ మహాసముద్రం రిమ్ అసోసియేషన్ 2019-21 సంవత్సరానికి గాను అధ్యక్ష పదవి బాధ్యతలు ఏ దేశం తీసుకుంది? సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకుంది. వన్య ప్రాణుల సంరక్షణ రంగంలో చేసిన కృషికి 2019 సంవత్సరానికి గాను జార్జ్ షాలర్ ఓకేనా జీవితకాల తొలి పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఉల్లాస్ కరాంత్ గెలుచుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు బ్రిటిష్ పార్లమెంటులో ఎంపీగా పనిచేసి 32 ఏళ్ల తర్వాత పదవి విరమణ చేసిన ఎంపీ ఎవరు? సో నిగెల్ కీత్ ఆంథోనీ స్టాండిస్ వాల్జ్. ఏ అంతరిక్ష సంస్థ X-57 మ్యాక్స్వెల్ పేరుతో ప్రయోగాత్మకంగా విద్యుత్తో నడిచే విమానాన్ని ప్రారంభించింది? సో నాసా. నవోదయ విద్యాలయ సమితి ఈ గవర్నెన్స్ స్కూల్ ఆటోమేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం ప్రారంభించిన పోర్టల్ ఏది? ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సాలా దర్పణ్. ఏ సాలెపురుగు జాతికి భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని పేరు పెట్టారు? ఆన్సర్ చూసుకుంటే మారెంగో సచిన్ టెండూల్కర్.
గంటకు 120 నుండి 135 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులలో దూసుకొచ్చిన బుల్బుల్ తుఫాన్ భారత్లోని ఏ రాష్ట్రాలపై విరుచుకుపడింది? సో ఆన్సర్ చూసుకుంటే పశ్చిమ బెంగాల్, ఒడిస్సాలో. షార్టెస్ట్ ఫార్మాట్ లో హ్యాట్రిక్ వికెట్ తీసిన తొలి భారత క్రికెటర్ ఎవరు? షార్టెస్ట్ ఫార్మాట్ అంటే T20లో. సో దీపక్ చాహర్. ఇటీవల మరణించిన రామ్ మ్యాగ్సెస్ అవార్డు గ్రహీత, ఎన్నికలలో వినూత్న సంస్కరణలు తీసుకొచ్చిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అని చూసుకుంటే TN శేషన్. సెకండ్ ఆప్షన్. ఎవరి జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు? సో మౌలానా అబుల్ కలాం ఆజాద్. ప్రపంచ సైన్స్ దినోత్సవం 2019 నేపథ్యం ఏమిటి? సో ఆన్సర్ చూసుకుంటే ఓపెన్ సైన్స్, లివింగ్ నో వన్ బిహైండ్. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ సమావేశం ఎక్కడ జరిగింది? సో న్యూఢిల్లీలో జరిగింది. ఎనీమియా ఎమాంగ్ మెన్ ఇన్ ఇండియా జాతీయ ప్రాతినిధ్య క్రాస్ సెక్షనల్ అధ్యయనం ప్రకారం పురుషులలో అత్యధిక రక్తహీనత ఉన్న రాష్ట్రం ఏది? బీపీ ఎక్కువగా ఉన్న రాష్ట్రం చూసుకుంటే బీహార్. ప్రపంచంలోనే తొలిసారి సాంస్కృతి భాషపై సంస్కృత భారతీ విశ్వ సమ్మేళనం ఎక్కడ జరిగింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. న్యూఢిల్లీలో జరిగింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ 2041 ప్రారంభ సమావేశం నేపథ్యం ఏమిటి? ఆన్సర్ ప్లానింగ్ ఫర్ టుమారోస్ గ్రేటెస్ట్ క్యాపిటల్ రీజియన్. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2019 నేపథ్యం ఏమిటి? ఆన్సర్ రైజ్ ఇండియా రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ సైన్స్ ఎంపవరింగ్ ది నేషన్. రిజర్వ్ ఫండ్ ను సృష్టించేందుకు RBI ఏ సంస్థలకు ప్రతి సంవత్సరం దాని నికర లాభంలో కనీసం 20% ఫండ్ కు బదిలీ చేయాలని తప్పనిసరి చేసింది? ఆన్సర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు. SBI విడుదల చేసిన ఎకోర్యాప్ నివేదిక ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన భారత GDP గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత? ఆన్సర్ 5%. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే ఏ మొదటి భారతీయ UPI యాప్ ను సింగపూర్ లో ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో భీమ్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 100 KLPD లిగ్నో సెల్యులోజిక్ 2A ఇథనాల్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించింది? ఎక్కడ నిర్మించనున్నారు? సో హర్యానాలోని పానీపట్లో. ప్రపంచంలో చూడదగ్గ ప్రదేశాలు జాబితా 2020 స్థానంలో పొందిన సురంగ భవాడి స్మారక చిహ్నం ఏ నగరంలో ఉంది? సో కర్ణాటకలోని విజయపురలో ఉంది. ఫ్యూజౌ చైన్ ఓపెన్ 2019 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? కెంటో మొమోటో. ఫ్రెండ్స్, ఇది నేను 2 పార్ట్స్ చేద్దాం అనుకున్నాను. సో బట్ చాలా మంది మంత్ వైజ్ చేసేయండి అనే వరకు ఒకేసారి ఈ PDF లోనే సో ఇంకో 50 కూడా చెప్పేస్తున్నాను ఇంపార్టెంట్. మీకు ఈ PDF లో కింద డిస్క్రిప్షన్ లో 100 లభిస్తాయి. సో ఇంకో 50 చూసుకుందాం ఇప్పుడైతే. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిర్వహించిన మొదటి CTTX పాల్గొన్న దేశాలు ఏవి? కౌంటర్ టెర్రరిజం టేబుల్ టాప్ ఎక్స్చేంజ్ లో పాల్గొన్న దేశాలు ఏవి? సో ఏవి అని చూసుకుంటే క్వాడ్ దేశాలు. ప్రాంతీయ ఆర్థిక కనెక్టివిటీని వేగవంతం చేయడానికి 5వ భారత యూరప్ 29 బిజినెస్ ఫోరం ఎక్కడ జరిగింది? ఎక్కడ అంటే మన న్యూఢిల్లీలో జరిగింది. ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ తో 2 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధించడానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుంది
అంటే 2019-23 సంవత్సరంలో 15 నుండి 30 ఏళ్ల యువ శ్రామికులు అత్యధికంగా ఏ రాష్ట్రానికి చెందిన వారు ఉంటారు? సో ఉత్తరప్రదేశ్కి చెందిన వారు ఉంటారు. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2019లో మెజరింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెర్రరిజం నివేదిక ప్రకారం 2018 ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో భారత ర్యాంకు ఎంత? సో ఎంత అంటే 7వ ర్యాంకు. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2019లో మెజరింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెర్రరిజం జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ప్రదేశం ఏది? అగ్రస్థానంలో ఉన్న దేశం మన భారతదేశ ర్యాంక్ చూసుకుంటే 7వ ర్యాంక్ కదా. సో ఇందులోనే మొదటి స్థానం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్. ప్రాస్పెరిటీ అండ్ ఇన్క్లూజన్ సిటీ సీల్ అండ్ అవార్డ్స్ జాబితాలో 2019లో 83వ స్థానం పొందిన మొదటి భారతీయ నగరం ఏది? సో ఏది అంటే బెంగళూరు. 13 MK-45 నావికాదళ తుపాకులు $1 బిలియన్ ఏ దేశం భారత్కు చూసుకుంటే విక్రయిస్తున్నట్లుగా ఆమోదం తెలిపింది? సో USA. OECD ఎకనామిక్ అవుట్లుక్ 2019 నివేదిక ప్రకారం 2022 ప్రపంచ జీడిపి వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది? 2.9%. దక్షిణ కొరియాలో జరిగిన 11వ ప్రపంచ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 90 కేజీల విభాగంలో మిస్టర్ ఇండియా 2019 టైటిల్ ని గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు అంటే చితా హరేష్ నటేషన్. ప్రముఖ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ 2019 గా ప్రకటించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఆన్సర్ చూసుకుంటే క్లైమేట్ ఎమర్జెన్సీ. భారత నావికాదళంలో 2019 డిసెంబర్ 2న చేరిన మొదటి మహిళా పైలట్ ఎవరు? శివంగి. రాయ్ బరేలీ మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రారంభించిన పత్రాలను ఒక చోట నుంచి మరో చోటకు రవాణా చేసేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా మానవ వెన్నముక్క లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రోబో పేరు ఏమిటి? ఆన్సర్ సోనా 1.5. గుజరాత్ రాష్ట్రంలోని కరీం షాహీ ప్రాంతంలో 3000 ఏళ్ల నాటి ఇనుప యుగానికి చెందిన అత్యంత పురాతన ఆధారాలను గుర్తించిన శాస్త్రవేత్తలు ఏ సంస్థకు చెందినవారు? ఐఐటి ఖరగ్పూర్. షాంఘై ఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫోరం ఆఫ్ యంగ్ సైంటిస్ట్ అండ్ ఇన్నోవేటర్స్ 2020కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? భారత్. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఎక్కువ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు పొంది దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలిచిన స్టేట్ ఏది? గుజరాత్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని ప్లాస్టిక్ పార్కులను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది? సో ఎన్ని అని చూసుకుంటే 6. నీటి పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జల సంరక్షణ అభియాన్ను మరింత ప్రోత్సహించడానికి విడుదల చేసిన చిన్న డాక్యుమెంటరీ చిత్రం పేరేమిటి? శిఖర్ సే పుకార్. నొమారస్ విడుదల చేసిన ఆహార దుర్బలత్వ సూచి 2019లో భారత ర్యాంక్ ఎంత? NFCIలో భారత ర్యాంక్ ఎంత అని చూసుకుంటే 44. రెండో భారత ఆసియన్ ఇన్నోటెక్ 2019 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? రెండో భారత ఆసియన్ ఇన్నోటెక్ 2019 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఫిలిప్పీన్స్ లోని దావోలో. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకారం 2020 వార్షిక ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి ఎంత? 4.7%. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్
అండ్ క్రెడిటింగ్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకారం 2020 ద్వైవార్షిక ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి ఎంత? సో ఇప్పుడే చూసాం కదా, సో దీంట్లో చూసుకుంటే 3.3%. మైక్రోసాఫ్ట్ అజూర్లో ఎన్విడియా విడుదల చేసిన ప్రపంచంలోనే అతి పెద్ద జీపీయూ ఎక్సలేటెడ్ క్లౌడ్ బేస్డ్ సూపర్ కంప్యూటర్ పేరు ఏమిటి? సో ఏంటి అంటే NDV2. రాజస్థాన్లోని సాంబార్ సరస్సులో 18,000 వలస పక్షులు సామూహిక మరణాలకు కారణం ఏమిటి? సో ఆన్సర్ చూసుకుంటే ఏవియన్ బొటులిజం. ద థర్డ్ పిల్లర్, హ మార్కెట్ అండ్ ద స్టేంట్ లీవ్స్ ద కమ్యూనిటీ బిహైండ్ పుస్తక రచయిత ఎవరు అని చూసుకుంటే రఘురామ్ రాజన్. ఫిట్ ఇండియా వీక్ ను ఎప్పుడు జరుపుకుంటారు? సో ఆన్సర్ చూసుకుంటే డిసెంబర్ మొదటి వారంలో. పర్యాటక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2016, 17, 18 సంవత్సరాల్లో భారతీయులు అత్యధికంగా పర్యటించిన దేశం ఏది? బంగ్లాదేశ్. మొదటి గ్లోబల్ బయో ఇండియా 2019 సదస్సు ఎక్కడ జరిగింది? సో న్యూఢిల్లీలో జరిగింది. కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ ద్వారా అంతర్జాతీయ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు 2019ను గెలుచుకున్న భారతీయ జర్నలిస్ట్ ఎవరు? నేహా దీక్షిత్. కేరళ బ్యాంక్ ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? పిఎస్ రాజన్. జీవించడానికి వీలు లేని డల్లార్ జియోథర్మల్ ఫీల్డ్ ఏ దేశంలో ఉంది? ఇథియోపియాలో ఉంది. తొలి ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్స్ 2022కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? సో సెర్బియాలోని బల్గ్రేడ్. డేవిస్ కప్ 2019 పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుచుకున్న వారు ఎవరు? రాఫెల్ నాదల్. అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం 2019 నేపథ్యం ఏమిటి? అరేంజ్ ద వరల్డ్ జనరేషన్ ఈక్వాలిటీ స్టాండర్డ్ అగెన్స్ట్ రేప్. ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? సో ఎక్కడ అంటే తెలంగాణలోని హైదరాబాద్లో. మార్కెట్ క్యాపిటలైజేషన్ లో 10 లక్షల కోట్లు దాటిన మొదటి భారతీయ సంస్థ ఏది? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. 27వ ఏకలవ్య అవార్డుతో 2019తో ఏ భారత వెయిట్ లిఫ్టర్ సత్కరించారు? సో జిల్లీ దాలబెహరా. రాజస్థానీ బంకమట్టితో క్యాటలిటిక్ కన్వర్టర్ ను అభివృద్ధి చేసిన పరిశోధకులు ఏ సంస్థకు చెందిన వారు? ఐఐటి జోధ్పూర్. 2019 నవంబర్ 26న జరుపుకున్న జాతీయ పాల దినోత్సవాన్ని ఎవరి జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటాము? సో వర్గీస్ కురియన్. భారత రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివస్ ను ఎప్పుడు జరుపుకుంటాము? ఆన్సర్ నవంబర్ 26న. రాయల్ ఏరోనాటికల్ సొసైటీ ద్వారా హానరరీ ఫెలోషిప్ ఆఫ్ ద సొసైటీ 2019 దక్కించుకున్న మొదటి భారతీయుడు ఎవరు? సో జి సతీష్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ స్టీవర్డ్ షిప్ అండ్ ఇన్నోవేషన్ బాధ్యతాయుతమైన ప్రపంచ నాయకత్వంతో ప్రణాళికాబద్ధంగా నీటి నిర్వహణ సంరక్షణ అనే నేపథ్యంలో 8వ వాటెక్ 2019 సమావేశం ఎక్కడ జరిగింది? ఇజ్రాయెల్లోని టెల్ అబీవాలో. భారత సైన్యం ఫైర్ అండ్ ఫర్గెట్ అని పిలిచే క్షిపణులను ఏ దేశం నుంచి భారత్కు తీసుకొని వచ్చింది? ఇజ్రాయెల్. తొలి పింక్ పర్ల్ టెస్ట్ సిరీస్ ను భారత పురుషుల టీంతో ఆడిన దేశం ఏది? బంగ్లాదేశ్.
అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 439 ఇన్నింగ్స్లో 70 సెంచరీలు సాధించిన అత్యధిక శతకాల జాబితాలో 3వ స్థానంలో నిలిచిన బ్యాట్స్మెన్ ఎవరు? విరాట్ కోహ్లీ. మహిళా పారిశ్రామికవేత్తలు నిర్వహించిన జాతీయ సేంద్రియ ఉత్సవం ఎక్కడ జరిగింది? సో హర్యానాలోని సోనేపట్లో జరిగింది. ఆహార ధాన్యాలు చక్కెరలను ప్యాక్ చేయడానికి ఏ పదార్థాన్ని ఉపయోగించాలని ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది? సో జనపనార. వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటు కోసం ఏ 2 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి? భారత్, సౌదీ అరేబియా. 2023లో జరగబోయే హాకీ ఫెడరేషన్ పురుషుల హాకీ వరల్డ్ కప్ మ్యాచ్లకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? సో భారత్, ఒడిశాలో జరుగుతాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రచురించిన వాయు నాణ్యత సూచీని లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ యాప్ను ప్రారంభించింది అంటే ఇక్కడ సమీర్ అనే యాప్ను ప్రారంభించింది. సో నవంబర్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ సెప్టెంబర్, అక్టోబర్, తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ చేశాను. కింద దానికి సంబంధించిన ప్లేలిస్ట్ ఇస్తాను. మిగతా ఎక్స్ట్రా క్లాసెస్ కూడా ఉన్నాయి, దాంట్లో చూసుకుంటే మీకు ఏది కావాలంటే అది చూడండి. ప్లేలిస్ట్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ సచివాలయం ఆన్లైన్ క్లాసెస్ అని ఇస్తాను. ఇది ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.